క్రైస్తవ జీవిత అంచనాలు కదా. మనము ఈ లోకంలో అనేక విషయాల పట్ల అంచనాలను కలిగి ఉంటాం. అంటే అపేక్షిస్తాం, కోరుకుంటాం. మనం ఒక వస్తువుని కొన్నామనుకోండి, అది బాగా పని చేయాలని మనం అంచనాతోనే కొంటాం, లేదా పని చేసే లక్షణాలు దానికి ఉండాలని మనం కోరుకుంటాం. అలాగే ఈ లోకంలో మనం చూసినప్పుడు మనం రకరకాలైనటువంటి పనులు చేసేటప్పుడు కొన్ని అంచనాలు మనం కలిగి ఉంటాం. ఉదాహరణకి కుమారులు తల్లిదండ్రుల పట్ల ఒక అంచనాను కలిగి ఉంటారు. వారు ఇలా ఉండాలి, ఇవి చేయాలని చెప్పి. తల్లిదండ్రులు కుమారులు కుమార్తెల పట్ల ఒక అంచనాను కలిగి ఉంటారు, ఇలా ప్రవర్తించాలి. పని చేసేటువంటి చోట మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి మన పట్ల ఒక అంచనాతోనే మనకు పని అప్పచెప్తాడు. వీళ్ళకి పని చేయాలి, వీళ్ళకి పని అప్పచెప్తే ఇది చేయాలి. ఆ పని చేయనప్పుడు మనం ఇంకా అక్కడ కొనసాగడానికి అవకాశం ఉండదు. కనుక వాక్యానుసారంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అంచనాలు అనేక చోట్ల మనం ప్రదర్శించవలసినటువంటి వ్యక్తులుగా ఉంటాం. మనము మన సేవకుల పట్ల ఒక అంచనాను కలిగి ఉంటాం కదా. ఉదాహరణకి ఫోన్ చేస్తే ప్రార్థన చేయాలి, లేదా వాక్యాన్ని ప్రకటించాలి. ఇలా రకరకములైనటువంటి అంచనాలను మనము కలిగి ఉంటాం. అలాగే సేవకుడు కూడా సంఘస్థుల పట్ల కొన్ని అంచనాలను కలిగి ఉంటాడు. సంఘ సభ్యుల పట్ల అంచనాలు అనగా అర్థమేంటంటే, ఎదుటి వ్యక్తి కొన్ని లక్షణాలను ఆలోచిస్తూ ఎదుటిగా ఉండేటువంటి వ్యక్తి ఆ లక్షణాలను కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఉదాహరణకి నేనున్నాను అనుకోండి, నేను ఒక వ్యక్తి నుంచి జయంత్ ఉన్నాడు, జయంత్ నుంచి కొన్ని లక్షణాలు అతడు కలిగి ఉండాలని నేను చెప్తాను. ఆ లక్షణాలు ఎవరు నిర్ణయించారు? నేను నిర్ణయించినటువంటి లక్షణాలు కదా. ఆ లక్షణాలు ఆ వ్యక్తి కలిగి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ లక్షణాలు కలిగి ఉంటే అతనికి ఉపయోగమని నేను కోరుకుంటున్నాను. అతను ఆ లక్షణాలను స్వతంత్రించుకుని పైకి రావాలని నేను ఆశిస్తాను కదా. ఇది అంచనాలు అనేక చోట్ల ఉంటాయి కదా. మనం పని చేసే దగ్గర, లేదా మన స్నేహితుల దగ్గర కదా. ఉదాహరణకు మన స్నేహితులు మనం ఫోన్ చేసామనుకోండి, వాళ్ళు ఎక్కడున్నా మన దగ్గరికి రావాలి, అది ఒక అంచనా. మనం వారి పట్ల కలిగి ఉన్నటువంటి లక్షణములు లేదా ఉద్దేశములుగా మనం ఆలోచన చేయొచ్చు. అయితే దేవుడు కూడా మన పట్ల కొన్ని ఉద్దేశములను కలిగి ఉన్నాడు. ఉదాహరణకి మన స్నేహితుల పట్ల మనం కొన్ని ఉద్దేశములు కలిగి ఉన్నప్పుడు వారు వాటిని నిర్వర్తించట్లేదు అనుకోండి, మనం వారితో స్నేహం చేసేటువంటి విషయాన్ని దూరం చేసుకుంటాం. ఇతడు నాకు సహకరించట్లేదు, ఇతడు నాకు విరోధముగా ప్రవర్తిస్తున్నాడు, నాకు ఏ విధముగానూ సహాయం చేయట్లేదు అని చెప్పి మనము వారిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే దేవునికి కూడా కొన్ని ఉద్దేశములు లేదా మన పట్ల ఆయన అంచనాలను కలిగి ఉన్నాడు. క్రైస్తవులు దేవుడు నిర్ణయించినటువంటి ఉద్దేశములను, అంచనాలను చేరుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మీరు ఈ లోకంలో కొంతమంది నిర్ణయించినటువంటి అంచనాలకు చేరుకోవచ్చు, చేరుకోపోవచ్చు. ఉదాహరణకి నేను ఆశించినటువంటి అంచనాలకు, ఉద్దేశములకు జయంత్ చేరుకోవచ్చు, చేరుకోకపోవచ్చు. అది ఆ నిర్ణయాలు లేదా నియమములు పెట్టినటువంటి నా మీద అతనికి మధ్య సంబంధించినటువంటి విషయం. అయితే దేవుడు కొన్ని ఉద్దేశములను లేదా అంచనాలను మన పట్ల కలిగి ఉన్నప్పుడు మనము ఖచ్చితముగా వాటిని నిర్వర్తించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందుకు నిర్వర్తించాలి, ఎందుకు వాటిని చేయాలి అనే ఆలోచన చేసినట్లయితే ఆయన తీర్పు తీర్చేటువంటి వ్యక్తి కనుక మనము ఆయన అంచనాలకు చేరుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు నీవు ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న, దేవుని ఉద్దేశములకు, ఆలోచనలకు తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితము ఈరోజు ఎలా ఉంది? లోకానుసారముగా కొంతమంది అంచనాలకు నువ్వు అందట్లేదు, వారి ఉద్దేశములకు ప్రకారము నువ్వు జీవించట్లేదు, అది వేరే విషయం. కానీ దేవుని ఉద్దేశముల ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటి ప్రశ్నను మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. నీకు ఒక సమాధానం వస్తుంది, జీవిస్తున్నామా లేదా అనేటువంటి విషయము నీకే తెలిసిపోతుంది. నీ క్రియల వల్ల అవును నేను సరిగ్గా జీవించట్లేదు, ఆయన అంచనాలను నేను చేరుకుంటలేదు
అనేటువంటి సమాధానము అనేక మంది కలిగి ఉంటారు. కనుక ఈరోజు మనం వాక్యం వినేటువంటి వాక్యం యొక్క శీర్షిక మనం చూసినట్లయితే క్రైస్తవుని యొక్క ఉద్దేశములు లేదా క్రైస్తవుని యొక్క అంచనాలను చేరుకునేటువంటి వ్యక్తులుగా క్రైస్తవులు ఉన్నారు. అంచనాలు చేరుకోనప్పుడు ఇతరులను బాధించేటువంటి వ్యక్తులుగా ఉంటారు కదా. మనం కొంతమంది తల్లిదండ్రులకి తమ సంతానం సహకరించట్లేదు అనుకోండి, వారు భలే సహకరించట్లేదండి అని చెప్తారా, వారు దుఃఖపడతారు. అలాగే దేవుని అంచనాలకు దేవుని ఉద్దేశములకు మనం చేరుకోకపోతే దేవునిని దుఃఖపరిచినటువంటి వ్యక్తులుగా అవుతాం. అయితే మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభంలో పౌలు సంఘమునకు కొన్ని విషయాలను చెప్పాడు. 2వ వచనంలో ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. 1వ అధ్యాయం 17వ వచనం, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములలో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుచున్నారు. సంఘంలో కొన్ని బలహీనతలు ప్రారంభమవడం పౌలు గమనించాడు. గనుక పౌలు సంఘమునకు తన ఉద్దేశములు ఏంటో తెలియపరుస్తున్నాడు. సంఘం ఎలా ఉండాలి అనే విషయాన్ని పౌలు తెలియపరుస్తున్నాడు. సంఘము ఆ ఉద్దేశాలను ఆ అంచనాలను చేర్చుకోలేకపోతే వారు పౌలుని దుఃఖపరిచినటువంటి వ్యక్తులుగా ఉంటారు. తర్వాత క్రీస్తు పనికి ఆటంకముగా మారిపోతారు. కనుక ఆ విషయాలన్నీ కూడా మనం 12వ వచనం నుంచి కిందకి వెళ్ళి చూసినట్లయితే మనకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మనం చూసినప్పుడు క్రీస్తు శకము 61వ సంవత్సరంలో రాయబడినటువంటి పత్రిక. ఈ పత్రిక 2వ మిషనరీ పరిచర్యలో స్థాపించబడినటువంటి సంఘం. ఈ సంఘము ఐరోపా ఖండములో ప్రారంభమైనటువంటి మొదటి సంఘం. ప్రారంభించినటువంటి తమ సంఘ వ్యవస్థాపకుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నటువంటి సంఘ వ్యవస్థాపకుని గూర్చి సంఘము చాలా ఆలోచన కలిగి ఎపఫ్రదీతు ద్వారా కొంత సహాయమును పౌలు యొద్దకు పంపించారు. ఎపఫ్రదీతు పౌలుని దర్శించాడు. పౌలుకి వివరించాడు, అయ్యా సంఘం ఇలా ఉంది, పలానా వ్యక్తులు ఇలా ఉన్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, ఫలానా అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు, అన్ని విషయాలు ఎపఫ్రదీతు చాలా వరకు కూలంకషంగా పౌలుకు వివరించాడు. పౌలు ఆ విషయాలన్నీ గ్రహించి సంఘంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తించి సంఘము లేదా క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి ఉద్దేశములను అతడు తెలియపరుస్తున్నాడు. 12వ వచనం మనం చూసినట్లయితే, కాగా నా ప్రియులరా, కాగా అనేటువంటి మాట మనం చూసినట్లయితే పైన చెప్పబడినటువంటి విషయాలను గూర్చి చెప్పబడుతున్నటువంటి విషయం. మనం చూసినప్పుడు మొదటి 4 వచనాల్లో 2వ అధ్యాయం మొదటి 4 వచనాలను చూసినట్లయితే క్రైస్తవులు ఏ విధముగా జీవించాలి అనేటువంటి విషయాన్ని పౌలు తెలియపరిచాడు. వారు ఏక మనస్సులుగా జీవించాలి, వారు ఇతరులను ప్రేమించాలి, వారు కక్ష చేతను వృధాతిశయం చేతను ఏమీ చేయక ఎదుటి వ్యక్తిని తమ కంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా పౌలు తెలియపరిచాడు. పౌలు సంఘస్థులకి ఒక మనవి చేస్తున్నాడు మొదటి 4 వచనాల్లో, అయ్యా మీరు ఇలాగ ఉండండి అని. సరే, వారు అలాగ ఉండాలని ఆలోచన చేసినట్లయితే ఎన్నో వచనం, 4వ వచనంలో మనం ఇక్కడ చూసినప్పుడు 4వ వచనంలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి. అయితే ఈ మొదటి 4 వచనాల్లో మనకి కొన్ని విన్నపములు విన్నపించబడ్డాయి కదా. అలా ఉండాలి, ఇలా చేయాలి, ఏక మనస్కులుగా ఉండాలి.
సరే, కొంతమంది లోకస్తులను ఉదాహరణలుగా తీసుకుంటారు. నేను అలా ఉండాలి, ఈ వ్యక్తిలాగా ఉండాలని. కానీ ఒకానొక సమయంలో ఆ వ్యక్తిలో కూడా లోపాలు కనపడతాయి మనకి. మనం ఎవరినైతే మనం నమ్మేమో అలాంటి వ్యక్తులను కూడా కొన్ని లోపాలు కనబడతాయి కదా. సర్వసామాన్యంగా ఈ లోకంలో చాలామంది రాజకీయ నాయకులు మెచ్చుకుంటారు, కానీ ఏదో అనొక సమయంలో కొన్ని లోపాలు మనకి కనపడుతూ ఉంటాయి. అయితే పౌలు చెప్పేటువంటి విషయం ఏంటంటే 5-11 వచనముల వరకు, మీకు ఇవ్వబడిన మొదటి 4 వచనాలు మీరు చేయాలంటే మీకు ఒక ఉదాహరణ అవసరం. ఆ ఉదాహరణ ఒక సంపూర్ణమైనటువంటి ఉదాహరణ అవ్వాలి. ఆ ఉదాహరణ ఒక అద్వితీయమైనటువంటి ఉదాహరణ అవ్వాలి. ఆ ఉదాహరణలో లోపాలు కనిపించకూడదు. అటువంటి ఉదాహరణను లేదా అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకో. మొదటి 4 వచనాల్లో చెప్పబడినటువంటి విన్నపములను చేయాలంటే క్రైస్తవునికి ఒక ఉదాహరణ అవసరం. ఆ ఉదాహరణ ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆ ఉదాహరణ ఎవరో కాదు, మరెవరో క్రీస్తే ఆ ఉదాహరణ. అందుకే వాక్యం సెలవుస్తుంది, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండుడి. అంటే పైనన్నీ చేయాలంటే క్రీస్తు ఏం చేశాడు అనే విషయాన్ని మనం అన్వేషించాలి, నేర్చుకోవాలి కదా. యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు క్రీస్తును గూర్చి అతడు అన్వేషించాడు, క్రీస్తును తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాడు, ఇంకా లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఒకప్పుడు సహోదరునిగా క్రీస్తుతో పాటు జీవించాడు, కానీ క్రీస్తు వెడలిపోయిన తర్వాత క్రీస్తుని గూర్చి ఇంకా లోతుగా అన్వేషించేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే మనం ఈ వాక్య భాగంలో చదివినటువంటి విషయాన్ని బట్టి మనము కూడా క్రీస్తుని అన్వేషించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. 12వ వచనం, కాగా అంటే పైన చెప్పబడినటువంటి విషయములు, అంటే మీకు ఒక విన్నపం ఇవ్వబడింది, మీకు ఒక మాదిరి ఇవ్వబడింది. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. పౌలుకి విధేయుల వారు, సంఘము ఎవరికి విధేయత చూపించాలి? దేవునికి, క్రీస్తునకు విధేయత చూపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము అనేటువంటి అంశము లేదా విధేయతను గూర్చినటువంటి అంశము బైబిల్లో ఉన్నప్పుడు ఆ విధేయత దేవుని పట్ల చూపించేటువంటి విధేయతగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యము సెలవిచ్చేటువంటి రీతిలో మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఆయన ఒకప్పుడు పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు పౌలు. సంఘము స్థాపించబడింది. సంఘ వ్యవస్థాపకుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను మీతో లేని ఈ కాలమందును. వీరెక్కడున్నారు? ఒక ప్రముఖ పట్టణమైనటువంటి ఫిలిప్పీ పట్టణంలో వీరున్నారు, ఫిలిప్పీ సంఘస్థులందరూ. పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు. నేను మీతో లేనటువంటి ఈ కాలమునందును భయముతోనూ వణకుతోనూ మీ రక్షణను కొనసాగించండి. భయముతోనూ వణకుతోనూ ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఈ భయమును గూర్చినటువంటి అంశమును మనం చూసినట్లయితే సామెతలలో ఈ భయమును గూర్చి అనేక విషయాలు చేర్చబడ్డాయి. ఆ భయము మంచి భయం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థి ఉన్నాడు, అతడు బాగా చదువుకుంటున్నాడు. బాగా చదువుకునేటువంటి వ్యక్తికి కూడా ఒక భయం ఉంటుంది, నేను చదవకపోతే ఫెయిల్ అయిపోతాననేటువంటి భయం ఉంటుంది. కానీ అది అతని మార్గమును తొలగించదు, ఆ మార్గంలోనికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అవును, నేను చదువుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతాను అనేటువంటి భయం ఉంటుంది. అది మంచి భయం, అంటే అతన్ని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి భయం. దేవుడు అంటే మనకి మంచి భయం ఉండాలన్నమాట. అంటే దేవుని దగ్గర ఉంటేనే నాకు క్షేమకరం అని మనం గుర్తించాలి. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే దేవుడు శిక్షిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినప్పుడు దేవునిలో 2 పార్శ్వములు ఉన్నాయి కదా. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కనికర సంపన్నుడు కదా. దేవుడు కనికరించేటువంటి వ్యక్తి. ఆయన తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరతను తీరుస్తాడు.
అవసరతను తీర్చేటువంటి వ్యక్తి దగ్గరికి మనం వస్తున్నాం. మనము ఆయన దగ్గరికి వస్తున్నాం. ఆయనలో ఉండేటువంటి మరొక పార్శ్వం ఏంటంటే, మరొక ముఖములు అనగా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆయన విరోధులను బాగుగా ఎరిగి ఉన్నటువంటి దేవుడు, గర్విష్ఠులను బాగుగా ఎరిగి ఉన్నటువంటి దేవుడు, విరోధముగా ఉంటే శిక్షించేటువంటి దేవుడు. శిక్షించేటువంటి దేవుడని మనకు తెలుసు, కనికర సంపన్నుడైనటువంటి దేవుడని మనకు తెలుసు. ఆయన శిక్షిస్తాడు అని తెలిసి మనం ఆయన దగ్గరికి రాకుండా ఉంటామా? మనం ప్రార్థన చేయడానికి ఆయన దగ్గరికి వస్తాం, మన విన్నపములను వివరించడానికి ఆయన దగ్గరికి వస్తాం. అంటే మన ప్రతి అవసరతను మనం ఆయన దగ్గరికి తీసుకొస్తాం. మనలో ఉన్నటువంటి 2 విషయాలను మనం గ్రహిస్తాం. ఈయన దగ్గర ఉంటే క్షేమము, ఈయనకు విరోధముగా ఉంటే ఈయన తన మరో ముఖమును నాకు చూపిస్తాడు, దానివల్ల నేను శిక్షించబడతాను అనే భయం మనం కలిగి ఉంటాం. అదే విషయాన్ని పౌలు చెప్తున్నాడు, మీ సొంత రక్షణను భయముతో కొనసాగించాలండి. అంటే ఆయనతో ఉంటే ఏ ఇబ్బంది నాకు రాదు, ఆయనను కలిగి ఉంటే ఆయన పరలోక రాజ్యం నాకు అనుగ్రహిస్తాడు. ఈ ఆలోచనను మనం కలిగి ఉండాలి. దూరం అయిపోతే నేనే నష్టపోతాను అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. భయంతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎందుకు సొంత రక్షణ అనే విషయము ఇక్కడ ప్రస్తావించబడిందంటే, ఇది దేవుడు నీ కొరకు ప్రణాళిక కలిగి అనుగ్రహించినటువంటి రక్షణ. నువ్వేదో నీ తెలివితేటలు ఉపయోగించి ఈ ప్రాంతానికి నువ్వు రాలా. నిన్ను దేవుడు ప్రేమించి నీ పట్ల ఆయన గొప్ప ఉద్దేశంలను ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు ఈరోజు ఈ ప్రాంతంలో ఈ వాక్యం వింటున్నావు అంటే దేవుని ప్రణాళికలో నీవు భాగముగా ఉన్నావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇది నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ సొంత రక్షణ కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ. అది నీ సొంతం ఎప్పుడైంది? దేవుడు నీకు ఇస్తేనే అయింది. నీ సొంతం అంటే నువ్వు సంపాదించుకున్నటువంటి రక్షణ కాదు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటిది, నీ కొరకు ప్రణాళిక వేసినటువంటి రక్షణను నీవు ఈరోజు కలిగి ఉన్నావు. కనుక నీవు పొందుకున్నటువంటి రక్షణ నీ తెలివితేటల ద్వారా నువ్వు సంపాదించుకున్నది కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి బహుమానం. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా ఆయనకి ఎటువంటి నామం ఉందో మీకు తెలుసా? ప్రతివాని నాలుకయు ఆయనను ప్రభువుని ఒప్పుకుంటుంది, ప్రతివాని మోకాలును ఆయన ఎదుట సాగిలపడుతుంది. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తితోటి మీరు దయచేసి చెలగాటమాడేటువంటి ప్రయత్నం చేయొద్దు. భయముతోనూ వణకుతోనూ మీకు దేవుడిచ్చినటువంటి సొంత రక్షణ, మీదైపోయినటువంటి బహుమానమును మీరేం చేయాలంట? కొనసాగింపనీయుడి. కొనసాగింపనీయుడి అంటే అర్థం ఏంటి? మనము దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. మొన్న ఈ మధ్యన కాలంలో ఒక సముద్ర పక్షి గురించి విన్నాం అన్నమాట. ఆ సముద్ర పక్షిని కొంతమంది దాని గమ్యమును దాని మార్గమును గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పక్షి జన్మించిన తర్వాత కొన్ని నెలల తర్వాత బహుశా అనుకుంటా అది ఎగరడం ప్రారంభించిన తర్వాత అది ఒక్కసారి కూడా అది కింద దిగేటువంటి ప్రయత్నం చేయలేదంట. ఇంచుమించు 4 సార్లు ప్రపంచమంతా తిరిగిందంట, ఒక్కసారి కూడా దిగల. 4 సంవత్సరములు అది ఎగురుతూనే ఉందంట. అది ఎక్కడి నుంచి ప్రారంభమైందో అదే ప్రాంతానికి మళ్ళీ వచ్చిందంట. అన్ని సంవత్సరాలు, అనేక సంవత్సరాలు ఎగిరి ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో అక్కడికి తిరిగి వచ్చిందంట. అది ఏం చేసిందంటే ఎగరడాన్ని తన లక్షణంగా కలిగి ఉండి అది ఎగురుతూనే కొనసాగింది. ఎక్కడ కూడా దిగేటువంటి ప్రయత్నం చేయలే. సముద్రముల మీద ఎగిరింది. తర్వాత మనం చూసినట్లయితే నేల, ఇవన్నీ ప్రతి ప్రాంతంలో అది దిగేటువంటి ప్రయత్నం చేయలే. అది ఆ పక్షికి ఎలా ఎగురుతుంది? దానికి బలహీనతలు రావా అంటే అది గాలిని ఉపయోగించుకుంటూ తన రెక్కలతోటి అది తక్కువ శక్తిని ఉపయోగించుకుంటూ ఎగిరేటువంటి ప్రయత్నం చేసింది. అలాగే క్రైస్తవులు తమ సొంత రక్షణను భయముతో వణుకుతో ఏం చేయాలి? కొనసాగనివ్వాలి. ఉదాహరణకి ఫ్యాన్ తిరుగుతుంది,
అది ఫ్యాన్ అలా తిరుగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది, అంటే పని చేస్తూనే ఉంది. అలాగే మనం కూడా క్రీస్తు కొరకు ఏం చేయాలి? పని చేస్తూ ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే, మీ రక్షణ, మరొక సరిగ్గా వినాలి, మీ రక్షణ సాఫల్యమయ్యే వరకు మీ రక్షణను కొనసాగించినవారు. ఏంటి? మీ రక్షణ సాఫల్యమయ్యే వరకు, అంటే మీ రక్షణ విజయాన్ని చూసేంత వరకు ఏం చేయాలి? మన రక్షణను కొనసాగించాలి. బుక్కు పెన్నులు ఏమైపోయినాయి? ఏమైపోయినాయి? మీ రక్షణ సాఫల్యమయ్యే వరకు, అంటే ఆ బహుమతి పొందుకునేంత వరకు మీ రక్షణను ఏం చేయాలి? కొనసాగిస్తూనే ఉండాలి. ఆపేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఆపేమా ఏమైపోతుంది? మన దృష్టి పోతుంది. ఆపేమా మనం గమ్యస్థానాన్ని చేరుకోలేకపోవచ్చు. ఉదాహరణకి కొన్నిసార్లు వాహనం నడిపేటప్పుడు కొన్నిసార్లు అశ్రద్ధగా అటు ఇటు చూసామనుకోండి, ఏం జరుగుతుంది? ప్రమాదాలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాక్యం సెలవిచ్చేటువంటి రీతిలో. అందుకే పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. నేను గురి లేని వాడిని కాదు, గురి యొద్దకే పరిగెడుతున్నాడు. అంటే అర్థం ఏం చేస్తున్నాడు? పౌలు ఏం చేస్తున్నాడు? కొనసాగిస్తున్నాడు. పరుగుని కొనసాగిస్తున్నాడు. రోజు కొనసాగిస్తున్నాడు. అస్తమానం కొనసాగిస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా కొనసాగిస్తున్నాడు. పౌలు ముఖ్య ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే, పౌలు పరుగునే తన ప్రథమ ప్రాధాన్యతగా అతడు కలిగి ఉన్నాడు. అందుకే మనం కూడా ఈ రోజుల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, రక్షణ సాఫల్యమయ్యే వరకు మన రక్షణను కొనసాగించేటువంటి వ్యక్తిగా ఉండాలి. భయముతోనూ వణకుతోనూ కొనసాగించాలి. ఎందుకు భయము, ఎందుకు వణకు అని చూసినట్లయితే, శరీరము చాలా బలహీనమైనటువంటి భాగం. శరీరము చాలా విషయాలను కోరుకుంటుంది. కనుక మనం ఒకవేళ శరీరాశకు లోనైపోతామేమో అనేటువంటి భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను కొనసాగించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. శరీరము మనతో పాటు పరలోక రాజ్యంలో ప్రవేశించదు. శరీరముకు ఉన్నటువంటి సమయము చాలా తక్కువ. శరీరము మనం అధిక బలం ఉన్న ఎడలో 80 సంవత్సరములు ఆ శరీరమును మనం ఈ లోకంలోనే కలిగి ఉంటాం. ఎప్పుడైతే మరణించినప్పుడు శరీరాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. శరీరము తన యొక్క సమయము తక్కువని గ్రహించి శరీరము అనేక విషయములకు మానవుని ప్రేరేపిస్తుంటుంది. చెయ్యి, అది చెయ్యి, చెయ్యి, ఇది చెయ్యి, నీకు టైం లేదు, నీకు చాలా తక్కువ ఉంది టైము అని ప్రేరేపిస్తుంది. శరీరమునకు సమయం లేదు కనుక మనము ప్రేరేపించినప్పుడు శరీరమునకు లోబడేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని స్వతంత్రించుకోవాలి కనుక మనము దాని పట్ల తలంపు కలిగి ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, భయముతోనూ వణకుతోనూ ఏ మాత్రము అజాగ్రత్త ప్రదర్శించినా దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానమును మనము కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. వాక్యం సెలవిచ్చేటువంటి రీతిలో ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధతను కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా ఉండాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచాను. మీ సొంత రక్షణ దేవుడు మిమ్మల్ని నిర్ణయించి మిమ్మల్ని పిలిచి ఇచ్చినటువంటి రక్షణ కనుక రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణకు దూరముగా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నము మనం చేయకూడదు. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని ఆయన మహిమపరిచెను. మహిమపరిచెను అనగా ఆయన వారికి మహిమ శరీరాన్ని ఇస్తాడు, ఆయనతో కాపురం చేసేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మన సొంత రక్షణను మనము భయముతోనూ వణకుతోనూ కొనసాగించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. 13వ వచనం, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగజేసుకొనుటకు
తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. అసలు మీరు దేవుని కొరకు ఏదైనా పనులు చేశారనుకోండి, ఇప్పుడు వరకు ఏదైనా పని, వాక్యం చెప్పడం కానీ, ఎవరికైనా సహాయం చేయడం కానీ, లేదా కొంతమంది కొరకు ప్రార్థన చేయడం కానీ, చేతులెత్తి స్తుతించడం కానీ, ఇవన్నీ మనం చేసినటువంటి పనులు దేవుని కొరకు. ఆ పనులు చేయడానికి లేదా ఆ క్రియలు చేయడానికి దేవుడు మనలో క్రియ చేశాడు. సరిగ్గా అర్థం చేసుకోలేదు. కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే అనేటువంటి అంశాన్ని ఏంటంటే, అసలు దేవుని కొరకు క్రియలు చేయడానికి దేవుడు మొదట మనలో క్రియ చేశాడు. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఈరోజు నువ్వు బాప్తిస్మ అనేటువంటి విషయాన్ని స్వతంత్రించుకున్నా, రక్షణను నువ్వు స్వీకరించినా, అది నువ్వు చేసినటువంటి క్రియగా కనపడుతుంది. కానీ అసలు ఈ క్రియలన్నిటికీ ప్రారంభముగా దేవుడు మొదట ఒక క్రియను చేశాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, కార్యసిద్ధి కలుగజేసుకున్నటకు తన దయా సంకల్పము నెరవేరుటకై, అంటే మన పట్ల ఆయన ఉద్దేశములు నెరవేరడానికి మనలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మొదట ఆయన కార్యసిద్ధిని లేదా కార్యమును జరిపినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే పౌలు అనేక ప్రాంతాల్లో పరిచర్య చేశాడు, మిషనరీ పరిచర్యలు చేశాడు, చెరసాల్లో ఉన్నాడు. అతడు ఎన్ని పనులు చేశాడండి అన్నాడు. అతనిలో కార్యసిద్ధి ఎవరు చేశారు? కార్యాన్ని ఎవరు ప్రారంభించారు? దేవుడే ఆ క్రియను ప్రారంభించాడు. దమస్కు మార్గమున పౌలు వెళ్తున్నప్పుడు దేవుడు ఆ క్రియను ప్రారంభించాడు. అంతకన్నా ముందే దేవుడు పౌలుని గమనిస్తూ ఉన్నాడు. పౌలుని గమనిస్తూ సరైనటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు పౌలుతో సంభాషించాడు. పౌలు దేవుని కొరకు అనేక క్రియలను చేశాడు, అనేక పనులను కార్యములను చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక పౌలు దాన్ని గ్రహిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే అసలు అవన్నీ చేయడానికి పౌలులో క్రియ చేసింది దేవుడే. ఈరోజు నీవు క్రీస్తు కొరకు ఏం చేసినా దేవుడే మనలో క్రియ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక మనం దాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. తర్వాత 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులు అగునట్లు. ఈ లోకమంతా ఎలా ఉంది? మూర్ఖమైనటువంటి వక్రజనముగా ఉందండి. అంటే వారు క్రీస్తు మార్గమును గ్రహించేటువంటి వ్యక్తులుగా లేరు, క్రీస్తు మార్గమును వేరైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు కదా. ఈ లోకంలో చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే క్రైస్తవులు చాలా తక్కువ శాతం ఉంటారు, మందిరానికి వచ్చేటువంటి వ్యక్తులు చాలా తక్కువ శాతం మంది ఉంటారు కదా. మనం అనేక మందిని క్రైస్తవుల్ని గమనిస్తూ ఉంటాం, ఆదివారం వచ్చిన వాళ్ళు చాలామంది మందిరానికి వెళ్ళరు కదా. ఈ రోజుల్లో లోకానుసారంగా మారిపోయినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు అనగా ఎవరైతే దేవుడు వారిలో క్రియను జరిపించాడో వారు మూర్ఖమైన వక్రజనము మధ్య, అనగా దేవుని గుర్తించినటువంటి వ్యక్తుల మధ్య నిరపరాధులుగా జీవించాలి, అపరాధము లేనటువంటి వ్యక్తులుగా. అంటే మనల్ని ఎవరు కూడా మనలో ఉండేటువంటి లోపములను ఎత్తి చూపేటువంటి వ్యక్తులుగా మనం కనపడకూడదు. అంటే మనము క్రీస్తులో సంపూర్ణులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలంటే మనలో అపరాధము చేసేటువంటి మనస్తత్వాన్ని తొలగించుకోవాలి. కొంతమంది అంటారు, ఏముందిలేరా నువ్వు కూడా మాకులాగానే ఉన్నావు కదా, ఏదో ఆదివారం మందిరానికి వెళ్తావు అంతే తప్ప నీ మాటలో నీ యొక్క అలవాట్లు అన్నీ మాలాగే ఉన్నాయి అంటారు. అది నీ మీద అపరాధము మోపేటువంటి అంశం. వాక్యము సెలవిస్తుంది నువ్వు ఎలా ఉండాలి? నిరపరాధినిగా ఉండాలంట. అంటే దేవునికి అవమానం తీసుకురాకూడదు, దేవునికి మహిమ తెచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనింద్యులనైన దేవుని కుమారులగటు, కలంకము లేనటువంటి వ్యక్తులుగా. అంటే లోకములో ఉన్నటువంటి కలంకమును మురికిని అంటించుకున్నటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. దేవుని కుమారులు అగునట్లు దేవుడు ఖచ్చితంగా మనకి తీర్పు తీరుస్తాడని గ్రహించి ఆయన కుమారులుగా మనం మారేటువంటి ప్రయత్నం చేయాలి. సనుగులను సంశయములను మానివేయాలి, సనుగులను సంశయములను మానివేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. సనుగులు ఎదుటి వ్యక్తికి
అర్థం కాకపోవచ్చు. నువ్వేం మాట్లాడుకుంటున్నావు, దేని గురించి సనుక్కుంటున్నావు అనే విషయాన్ని మనము ఎదుటి వ్యక్తి గ్రహించకపోవచ్చు. కానీ నీవు సనుగుకునేటువంటి వ్యక్తిగా ఇతరులు, ఈ లోక జనము గుర్తించేటువంటి స్వరూపమును స్వభావమును నువ్వు ఖచ్చితంగా తీసివేసుకో. మరొక మాటలో మనం దీన్ని తెలుసుకోవాలంటే, క్రైస్తవులు తమ జీవితాల ద్వారా దేవునిని గణపరచాలంతే. లోపములు నీలో ఉన్నట్లయితే ఏ వ్యక్తి క్రీస్తు యొద్దకు రాడు. నువ్వు ఎంత చెప్పినా రాడు. ఎందుకు? ఆ లోపములన్నీ కలిగి ఉన్నటువంటి నీవు ఎదుటి వ్యక్తికి దారి చూపిస్తానంటే కుదురుతుందా? గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపించలేడు, లేదా దారి చూపించలేడు. ఇద్దరు ఇక్కడ ఏమైపోతారు? వారు గుంటలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు ఇతరులను క్రీస్తులోనికి నువ్వు నడిపించాలంటే మొదట నీవు క్రీస్తుని ధరించుకో. మొదట నీ జీవితంలో నీవు క్రీస్తుని కలిగి ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలి. సనుగులను సంశయములను నీవు మానివేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. సనుగులు సంశయములను గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనకు ఎవరు గుర్తొస్తారు? ఇశ్రాయేలీలు గుర్తొస్తారు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపమును కలిగించిరి. ఎందుకు కలిగించారంటే సనుగుకునేటువంటి మనస్తత్వమును కలిగి ఉన్నారు కాబట్టి వారు దేవునిని దుఃఖపరిచినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. 56వ వచనం. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపక పోయిరి. 58వ వచనం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యపడెను. ఎందుకు ఇదంతా జరిగిందని మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీలు చేసినటువంటి సనుగులను బట్టి వారు దుష్టత్వమును స్వతంత్రించుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. 40 సంవత్సరములు వారి ప్రయాణ కాలంలో ఏ వ్యక్తి కూడా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు. ఎందుకంటే ఎప్పుడు శరీరాన్ని బట్టే వాళ్ళు ఆశించారు. మాకు ఆహారం కావాలి, మాకు నీళ్లు కావాలి, మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు మాకు తెలియదు, మాకు అర్జెంటుగా ఒక దేవతను చేయండి. ఇలాంటి మనస్తత్వమును కలిగి సనుగుకునేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, సనుగుకునేటువంటి విషయములను మనము తొలగించుకొని సమస్త కార్యములను క్రీస్తు కొరకు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, ఎట్టి జనము మధ్య? మూర్ఖమైనటువంటి వక్ర జనము మధ్య జీవవాక్యమును చేతపట్టుకొని, సుందర చూడాలి, చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎలాగ ఉండాలంటే లోకంలో ఎలా ఉండాలి? జ్యోతుల వలె ప్రకాశించాలి. 2 విషయాలు జ్యోతుల గురించినటువంటి అంశం వచ్చినప్పుడు 2 విషయాలు. మొదటిది ప్రకాశించాలి, చంద్రునిలా ప్రకాశించాలి. చంద్రునికి సహజ సిద్ధమైనటువంటి వెలుగు లేదు. చంద్రునికి వెలుగు కావాలంటే చంద్రుడు ఎవరి మీద ఆధారపడతాడు? సూర్యుని మీద ఆధారపడతాడు. సూర్యుని వెలుగు వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు. క్రైస్తవులు ప్రకాశించాలి, తమ జీవితాల ద్వారా క్రీస్తుని ప్రకాశింపజేయాలి. కొన్ని చోట్ల కొన్ని అద్దాలు ఉంటాయి కదా, మనం అద్దాన్ని ఇప్పుడు ఎండలో తీసుకెళ్ళామనుకోండి, అద్దాన్ని అటు ఇటు కదుపుతున్నప్పుడు అద్దం యొక్క నీడ వేరే చోటన పడుతూ ఉంటుంది కదా. అది అద్దం గొప్పతనం కాదు,
ఆ వెలుగు, ఆ యొక్క కిరణాల గొప్పతనం వల్ల అది వేరే చోట ప్రకాశిస్తుంది. అలాగే క్రైస్తవులు ఎవరిని ప్రకాశింపజేయాలి? దేవునిని ప్రకాశింపజేయాలి. వారు ఈ లోకంలో ఎలా ఉండాలి? జ్యోతుల వలె కనబడునట్లు, అంటే ప్రకాశమానమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. అంటే అనేక మందికి దారి చూపే స్వభావం నీకు ఉండాలి. చాలామందికి దారి లేనటువంటి వ్యక్తులు, ఎటు ప్రయాణించాలో తెలియనటువంటి వ్యక్తులు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వారికి నీవు ఎలా కనపడాలి? వారికి లోకమందు జ్యోతుల వలె కనపడాలంట. ఒక వ్యక్తికి బండికి సైకిల్ మీద వెళ్తున్నాడు అనుకోండి. ఇప్పుడంటే చాలా చోట్ల లైట్లు వచ్చేసినాయి కాబట్టి రోడ్లలో పర్లేదు. ఆ వ్యక్తికి లైట్ లేదు. సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు లైట్ వేసుకుని. అతడు ఒక బండి మీద వెళ్తున్నాడు, ఇతను సైకిల్ మీద వెళ్తున్నాడు. అయ్యా, నాకు దారి ఏమీ కనపడట్లేదు, కొంచెం ఈ దారంతా, ఈ మార్గం అంతా దాటేంత వరకు నాకు కొంచెం వెలుగు చూపించండి అని అతడు ప్రాధేయపడినప్పుడు, వేరొక వ్యక్తి యొక్క వెలుగులో ఈ వ్యక్తి తన యొక్క మార్గంలో వెళ్ళినటువంటి వ్యక్తిగా ఉంటాడు. అలాగే క్రైస్తవులు వెలిగించబడిన తర్వాత, మనం ఇందులో మరొక అంశాన్ని చూసినట్లయితే, ఒకప్పుడు మనకు వెలుగు లేదు. ఎవరో అలా లోకమందు జ్యోతుల వలె కనపడి మనల్ని తీసుకెళ్ళారు. మనం రక్షణ పొందిన తర్వాత మన ప్రయాణంలో మనము జ్యోతుల వలె ప్రకాశించి చీకటిలో ఉన్నటువంటి అనేక జనులను దేవుని వైపు నడిపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అందుకే వాక్యము సెలవిచ్చేటువంటి అంశము, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అనగా లోకమందు వెలుగు వలె కనబడుతున్నారు, లోకమందు ప్రకాశిస్తున్నారు, లోకమందు గుర్తించబడుతున్నారు. లోకంలో ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనం మళ్ళీ చూసినట్లయితే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, ఏం పట్టుకుని? జీవవాక్యమును చేత పట్టుకుని. సరిగ్గా వినాలి వెనకాల. జీవవాక్యమును చేత పట్టుకుని అంటే అర్థమైందంటే, కావలసిన వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. లోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలి, కరెక్టే. ఏం పట్టుకుని వెళ్ళాలి? జీవవాక్యమును పట్టుకోవాలి. ఎందుకు పట్టుకున్నారండి మీరు జీవవాక్యం అంటే? ఎవరికి కావలిస్తే వాళ్ళకి ఇవ్వడానికి నేను పట్టుకున్నానండి అనేటువంటి స్వభావమును మనం స్వతంత్రించుకోవాలి. ఇవ్వడానికే, క్రీస్తు సువార్తను ప్రకటన చేయడానికే నువ్వు జీవవాక్యమును నీ చేతిలో పట్టుకున్నావు. ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది, నీ చేతిలో అసలు నువ్వు జీవవాక్యము పట్టుకొని నడుస్తున్నావా లేదా? ఈ లోకం ప్రకాశించడం అవన్నీ తర్వాత, అసలు నీ దగ్గర వాక్యము ప్రకటించేటువంటి సమర్థత ఉందా? చాలామంది నేను వాళ్ళకి చెప్పానండి వాక్యం, వీళ్ళకి చెప్పానండి వాక్యం అంటున్నారు. సరే చెప్పావు, కరెక్టే. నువ్వు చెప్పినందువలన ఎవరైనా రక్షణ పొందిరా, చెప్తున్నావు కరెక్టే. ఎవరినైనా ఒక్కరినైనా నువ్వు రక్షణలోనికి ఈరోజు నడిపించావు. నడిపించకపోతే నువ్వు జీవవాక్యం చేతి పట్టుకుని నడవట్లేదు, లోకమందు జ్యోతుల వలె నువ్వు ప్రకాశించట్లేదు. నీ వెలుగుని నువ్వు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప దేవుని చూపించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కనుక మనము జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. పౌలు ఎందుకు పరిచర్యను చేపట్టాడు? అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించడానికి. యేసు ప్రభు గారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. అదే విషయాన్ని యోహాను చెప్తాడు, అయ్యా ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కదా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాకడ అతి సమీపమై ఉన్నదని ఆయన ప్రకటన చేస్తున్న విషయాన్ని మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉంది. కనుక మనము ఇతరులకు వాక్యాన్ని ప్రకటించాలి. దాని వలన మనకి అంతిమంగా ఏం కలుగుతుందంటే అతిశయ కారణం కలుగుతుంది. ఎందుకంటే మనము స్వతంత్రించుకున్నటువంటి ప్రదేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. మరొక విషయాన్ని మనం గ్రహించినట్లయితే, కొంతమంది మన పట్ల అటువంటి ఉద్దేశమే కలిగి ఉన్నారు. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత వారు ఏమనుకున్నారంటే, ఈ వ్యక్తిని రక్షణ
లోనికి నడిపించాలి, ఈ వ్యక్తిని బలపరచాలి, ఈ వ్యక్తి క్రీస్తు అంగీకరించేలాగా ప్రయత్నం చేయాలి. ఇలాగా అనేక మంది ఆలోచన చేసి దానిని తమ సంతోషముగా మలుచుకొని మన దగ్గరికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొచ్చారు. అలాగే నీవు రక్షణ పొందిన తర్వాత నీవు కూడా కొంతమందిని ఎన్నుకొని వారిని కూడా రక్షణలోనికి నడిపించి వారి నిమిత్తమును సంతోషించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకే ఒక పాపి రక్షణ పొందిన తర్వాత గొప్ప సునాద స్వరములు పరలోక రాజ్యంలో వినపడతాయి. ఎందుకంటే నిజమే, ఒక పాపి రక్షణ పొందడం అనేటువంటిది చాలా గొప్ప అంశం. ఆ గొప్ప అంశమును దేవుడు నీ చేతిలో పెట్టినప్పుడు నీవు దానిని ఒప్పుకొని దాని కొరకు పనిచేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. 17వ వచనం, మీరు మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. పౌలు అంటున్నాడు, ఒకవేళ ఎవరినైనా రక్షించేటువంటి ఉద్దేశంలో అయినా, ఎవరిని గూర్చినా నడిపించేటువంటి విషయంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా వాక్యం ప్రకటించేటువంటి సమయాల్లోనైనా నేను పానార్పణముగా పోయబడినను. 2 అంశంలు ఏమున్నాయి ఇందులో? పానార్పణముగా పానం ఉంది, అర్పణ కూడా ఉంది. పానం అనగా మనం దీనిని సర్వసామాన్యంగా దేనితోటి అనుసంధానించవచ్చు అంటే క్రీస్తు యొక్క శరీరముతోటి, క్రీస్తు యొక్క రక్తముతోటి మనం దీన్ని కలపచ్చు. పానార్పణము అంటే అతడు దేన్నైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ శిక్షించబడడానికి సిద్ధంగా ఉన్నాడు, కొట్టబడడానికి సిద్ధంగా ఉన్నాడు, చెరసాల్లో వేయబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ అర్పణగా అర్పించబడేటువంటి ఉద్దేశం వచ్చినా, లేదు ఈ ప్రాంతానికి వస్తే నేను చంపేస్తామన్నా సరే పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేస్తాడు. అదే విషయాన్ని పౌలు అన్నాడు, నేను పానార్పణముగా పోయబడినను. ఎన్ని విధాలుగా నన్ను హింసించినా, ఇబ్బంది పెట్టినా నేను మాత్రము దేవుని యొక్క సువార్తను చెప్పడం మానను అనడం. పౌలు ఉద్దేశం ఒకటే, దేవుడు నన్ను రక్షించాడు, నేను అనేక మందికి సువార్త చెప్పి దేవుని కొరకు కొంత సమూహాన్ని నేను రక్షించాలి, నా పితరులు, నా వంశస్థులను నేను రక్షించాలి, అన్ని జనులను నేను రక్షించాలి, ఇంకా అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి రకరకాల దేశస్తులను నేను రక్షించాలి. ఇదే పౌలు యొక్క ఉద్దేశం. అందుకే అన్నాడు, నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను. పౌలు చెరసాల్లో ఉన్నాడు. పౌలు అంటున్నాడు, నన్ను కొట్టినా సంతోషమే, నన్ను సువార్త నిమిత్తము నన్ను చంపేసినా నాకు సంతోషమే అంటున్నాడు అనమాట. ఆ సంతోషమే ఈరోజు అనేక ప్రాంతాల్లో మిషనరీలు రావడానికి దోహదపడింది. భారతదేశంలో కొంతమంది మిషనరీలు ఈ ప్రాంతాల్లో పరిచర్య చేశారంటే వారు నిర్ణయించుకుని వచ్చారు, మమ్మల్ని చంపేసినా, మేము పానార్పణముగా పోయబడినా మేము సంతోషిస్తామన్నారు. అందుకే వారు క్రీస్తుని విడిచిపెట్టనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. 18వ వచనం, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. చెరసాల్లో ఉన్నటువంటి పౌలు అంటున్నాడు, సంతోషం కలిగి ఉండండి అయ్యా, మీరందరూ ఐక్యంగా కలిగి ఉండండి, దేవుని కొరకు ప్రయాసపడండి, కొంతమందిని రక్షించండి, మీరందరూ ఏక మనస్సులుగా జీవించండి. ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ మీరు కలిగి ఉంటే నేను సంతోషిస్తాను. నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి, నేను వ్యవస్థాపకుడిని కాబట్టి సంతోషంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండమని పౌలు తెలియపరుస్తున్నాడు. 19వ వచనం, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. మరొక వ్యక్తి ఇప్పుడు ప్రవేశించాడు. మొదట మనం ఇప్పుడు వరకు పౌలు గారి గురించి ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు వచ్చారు? తిమోతి వచ్చాడు. తిమోతి మనం చూసినట్లయితే తిమోతి చాలా చోట్ల పౌలునకు సేవకునిగా కనబడతాడు. తిమోతి దేవుని కొరకు నమ్మకమైనటువంటి సేవకుడు. తిమోతి ఎవరు? దేవుని కొరకు నమ్మకమైనటువంటి సేవకుడు కదా. మనం సేవకుడు అంటే ఇంకో మాట ఏం చెప్పవచ్చు? దాసుడు కదా. ఎవరెవరు ఉన్నారు దాసులు మనకి? ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు, ఇంకా యోహాను ఉన్నాడు, ఇంకా యూదా ఉన్నాడు, పేతురు ఉన్నాడు,
కదా. వీళ్ళందరూ వారిని వారు ఏమని చెప్పుకున్నారు? మేము క్రీస్తు యేసునకు దాసులము అని చెప్పుకున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే తిమోతి క్రీస్తునకు నమ్మకమైనటువంటి దాసుడు లేదా నమ్మకమైనటువంటి సేవకుడు. 20వ వచనం, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. మనం చూసినట్లయితే పౌలుకి తిమోతికి మధ్య పోలికలను మనం చూసినట్లయితే పౌలు ఎటువంటి భారమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో తిమోతి అటువంటి హృదయాన్నే కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తులు ఒకే మనస్తత్వాలు, ఒకే ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే పౌలు అంటున్నాడు, మీ క్షేమ విషయమై, అనగా ఫిలిప్పీ సంఘ క్షేమ విషయమై మీరందరూ ఏక మనస్కులుగా ఉండునట్లు నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. నిజముగా చింతించువాడు, నిజమైనటువంటి భారము తిమోతి కలిగి ఉన్నాడు, నిజమైనటువంటి భారము పౌలు కలిగి ఉన్నాడు. మనము కూడా క్రైస్తవేతరుల పట్ల నిజమైనటువంటి భారము కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు లోకంలో అనేక మంది నశించిపోతున్నారు. అనేక మందికి శిలువను గూర్చినటువంటి సువార్త అందలేదు, తెలియపరచబడలేదు. వారు దేవునిని తమ సొంత రక్షకునిగా అంగీకరించలేదు. ఈరోజు దేవునిని అంగీకరించినటువంటి నీవు ఇతరుల కొరకు చింతించేటువంటి వ్యక్తిగానే ఉండాలి కదా. వాక్యం సెలవిస్తుంది, నేను మీ గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయుడే అని దేవుడు చెప్తున్నాడు. చింత యావత్తు ఆయన మీద వదిలేయాలంట. అలాగే దేవుడు ఇతరులను రక్షించేటువంటి బాధ్యతను మొదట రక్షణ పొందిన వారికి అప్పచెప్తున్నాడు. మనం ఇక్కడ ఉన్నామంటే మనం ముందుండేటువంటి వ్యక్తులకు అప్పచెప్పాడు దేవుడు. ఇదిగో నువ్వు స్థిరంగా వారి గురించి చింతించు, వారి గురించి ప్రార్థించు, వారికి వాక్యాన్ని ప్రకటించు, నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను, వారికి రక్షణ ఇస్తానని దేవుని యొక్క ప్రణాళిక. దానిని బట్టి కొంతమంది ఇక్కడికి వచ్చి, ఇదేంటంటే నిరంతర ప్రక్రియ. కొంతమంది రక్షణ పొందారు, వారు రక్షణ పొందిన వారు ఇంకొంతమందిని రక్షణ పొందేలాగా వారిని ప్రోత్సహించాలి. తర్వాత వారి తర్వాత తరమును ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలాగా ఇది నిరంతరము కొనసాగేటువంటి క్రియగా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ క్రీస్తు కార్యములను చూడరు. అందరూ మనం ఎవరి కార్యములను చేయాలి? దేవుని పనులను చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి కదా. నేను దేవుని పని చేస్తున్నాను అని చెప్పగలిగినటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అసలు నేను దేవునికి నమ్మకముగా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి విశ్వాసం ఎంతమందికి ఉంది అసలు? చూసుకున్నాడు. సొంత కార్యములను బట్టి దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. సంఘానికి ఎందుకు రాలేదు అంటే, నేను మా చుట్టాలు వచ్చారండి అందుకు రాలేదు, నేను కొంచెం లేట్ అయిందండి అందుకు రాలేదు. ఈ నెపములు దయచేసి చెప్పేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. 9:30 కంటే 9:30కి వచ్చేయాలి అంతే. 9:30 దాటి వచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇంకా సరి చేసుకోవాలి. 9:30 కన్నా ముందే నేను మందిరంలో ఉండాలి. ఫస్ట్ ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు దేవుని సన్నిధిలో నేను గడపాలి, దేవుని వాక్యాన్ని వినాలి, పాటల ద్వారా ఆయన స్తుతించాలి, ఆరాధనలో పాల్గొనాలి, సాక్ష్యాలు చెప్పాలి, సాక్ష్యాలు వినాలి. ఇవన్నీ కూడా మనము చేయగలిగినటువంటి పనులు. ఏమన్నా పనులు ఏమైనా ఉంటాయేమో సంఘంలో, ఏదైనా సహాయం చేద్దామా, ఇటువంటి ఆలోచనను మనం కలిగి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, ప్రతివాడు తన సొంత కార్యములనే చూచుకొనుచున్నాడు కదా. సొంత కార్యములు చూసుకునేటువంటి వ్యక్తులు ఎవరి కార్యములు చూడరు? దేవుని కార్యములు చూడరు కదా. మనము దేవుని కార్యములను చూడాలి. ICF 2 ICF 3కి రమ్మని చెప్తున్నారు, రావట్లా. ఏం చేస్తున్నట్టు? సొంత కార్యములను చూసుకుంటున్నాడు అంతే. సేమ్ ఇంక అందులో ఏమి లేదు. మీరు అక్కడ లేరనుకోండి, ఎక్కడ ఉన్నట్టు? వేరే చోట ఉన్నట్టు. అంతే కదా. మీరు అక్కడ లేరు అంటే ఎక్కడున్నట్టు? మీరు వేరే చోట ఉన్నట్టు. మీరు దేవుని కార్యములు చేయట్లేదు అంటే అర్థం ఏంటి? మీరు మీ సొంత కార్యములు చేస్తున్నారు. ఒకటి ఇంక తేటగా తెలిసిపోతుంది. దేవుడు ఈరోజు అందరినీ హెచ్చరిస్తున్నాడు, మీరు దేవుని కార్యములను చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి.
దేవుని కార్యములు అనగా నీవు అనేక మందిని రక్షించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. సొంత కార్యముల వల్ల నీకు ఏమీ లాభం ఉండదు. సొంత కార్యముల వల్ల నీవు నష్టపోతావు. దేవుని ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వకుండా నీవు దొంగిలించేటువంటి వ్యక్తిగా అయిపోతావు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీవు స్వార్థము లేకుండా నీవు దేవుని కార్యములను చేసేటువంటి వ్యక్తులుగా ఉండు. తిమోతిని గూర్చినటువంటి చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని ఒకదాన్ని మనం చూసినట్లయితే, తిమోతి లేదా పౌలు ఇతరులను సహోదర ప్రేమతో ప్రేమించారు. వారు సహోదర ప్రేమతో ప్రేమించారు కాబట్టి వారు ఇతరుల కొరకు చింతించారు. అయ్యో, నా సహోదరుడు ఇలాగ అయిపోవడం నాకు ఇష్టం లేదు అని వారి యొక్క ఆలోచన. అందుకే వారు దేవుని కార్యములు చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. నీవు ఈరోజు దేవుని కార్యములను చేయాలంటే నీవు మొదట ఆయనను నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో నీవు ఆయనను సేవించాలి. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించాలి. నీవు ఖచ్చితంగా సహోదర ప్రేమతో ఇతరులను ప్రేమిస్తేనే వారిని రక్షించగలవు, లేదా రక్షించలేవు. ఆడిపోతే నాకేంటి, ఆడొస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి అనేటువంటి స్వభావం ఎప్పుడు వస్తుందంటే ప్రేమ లేనప్పుడు అటువంటి స్వభావం వస్తుంది. తిమోతికి కలిగి ఉన్నటువంటి లక్షణం అది. అతడు అక్కడ ఉండేటువంటి ప్రజలను ప్రేమించాడు. అందుకే పౌలు అంటున్నాడు, మీ గురించి చింతించేటటువంటి అటువంటి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు నా యొద్ద లేడు. 22వ వచనం, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. పౌలు దగ్గర ఎంత విధముగా మెచ్చుకొనాలంటే చాలా ప్రయాసపడాలి. పౌలు పేతురు యొక్క మనస్తత్వాన్ని ఒకసారి గుర్తించాడు. అయ్యా, ఏంటి నువ్వు యూదులు రాగానే అన్ని జనుల యొద్ద నుంచి లేచిపోతున్నావు, ఏంటి అసలు ఇదేం జరుగుతుంది, ఎందుకు వారిని బలవంత పెడుతున్నారు మీరు అని అడిగాడు. పౌలు దగ్గర ఒక వ్యక్తి సాక్ష్యం పొందాలంటే అది చాలా కష్టతరమైనటువంటి అంశం. కానీ తిమోతి పౌలు లాగానే ప్రయాసపడ్డాడు. పౌలు మరొక అడుగు ముందు వేస్తూ అంటున్నాడు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు కూడా నాతో సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. వాక్యము తేటగా సెలవిచ్చేటువంటి అంశం ఏంటంటే, సువార్త వ్యాపకము నిమిత్తము తిమోతి పౌలుకి సహకారిగా ఉన్నాడు. అంటే అన్నీ సిద్ధపరుస్తున్నాడు వాక్యం కొరకు. అన్నీ అంటే ఉదాహరణగా పాటలు పాడడం కానీ, లేదంటే ఒక ప్రాంతానికి దర్శించడం కానీ, పౌలుకి సహాయం చేయడం కానీ, పౌలుని అంటే అన్ని పనులు పౌలు వల్ల చూసుకోవడం అసాధ్యం కదా. కొన్ని అంశములను తిమోతి కూడా చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, సువార్త వ్యాపకము నిమిత్తము అతడు సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనిచున్నాను. పౌలు అంటున్నాడు, అయ్యా, మీ గురించి చాలా ఆలోచన కలిగి ఉన్నాడు, చాలా సువార్త నిమిత్తం చాలా ఆశపడినటువంటి వ్యక్తి, మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి, సువార్త కొరకు సమర్పించుకున్నాడు. యవనస్తుడైనటువంటి యువకుడు, అతడు ఒక సేవకునిగా పనిచేయడానికి లేదా ఒక పాస్టర్గా ఉండడానికి అర్హుడైనటువంటి వ్యక్తి. అతడు చాలా నెమ్మదస్తుడు, నా ద్వారా ఒక సాక్ష్యం అతడు కలిగి ఉన్నాడు. నేను చెరసాల్లో ఉన్నాను కనుక అతనిని మీ వద్దకు నేను పంపేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి పౌలు సెలవిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే, నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడునైనా మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. మూడో వ్యక్తి వచ్చాడు. మొదట ఎవరు? పౌలు ఫస్ట్. రెండు ఎవరు? తిమోతికి బిరుదు ఏంటి? తిమోతికి బిరుదు నమ్మకమైనటువంటి దాసుడు లేదా నమ్మకమైనటువంటి సేవకుడు కదా. తెలిసిపోయింది. పౌలు చెప్తున్నాడు, అయ్యా, నమ్మకమైనటువంటి సేవకుడు ఎలాగ అయ్యాడంటే మీ గురించి చింతిస్తున్నాడు, మీ గురించినటువంటి ఆలోచన అతడు కలిగి ఉన్నాడు, సువార్త వ్యాపకము నిమిత్తం ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ వివరించాడు. ఈ అన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి సమర్పించుకున్నటువంటి లేదా నమ్మకమైనటువంటి దాసునిగా సేవకునిగా కనబడుతున్నాడు.
మూడో వ్యక్తి ప్రవేశించడం ఎవరు? ఎపఫ్రదీతు. ఎపఫ్రదీతు పేరు, ఎపఫ్రదీతులో ఉన్నటువంటి పేరు, ఎపఫ్రదీతులో ఉన్నటువంటి ఒక చిన్న పేరు అఫ్రోదీతు. ఎపఫ్రదీతు కదా, పూర్తి పేరేంటి? ఎపఫ్రదీతు. ఎపఫ్రదీతులో అఫ్రోదీతు అనేటువంటిది ఒక భాగం. అఫ్రోదీతు అనేటువంటి పేరు ఒక దేవత పేరు. ఏం పేరు? దేవత పేరు అఫ్రోదీతు. ఎపఫ్రదీతులో అఫ్రోదీతు అనేటువంటిది దేవత పేరు. అఫ్రోదీతు మనం చూసినట్లయితే ఆ పేరు కలిగి ఉన్నాడంటే అతడు బహుశా క్రీస్తును కలిగి ఉన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాడేమో. ఈ అఫ్రోదీతు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు పౌలు దగ్గరికి వచ్చాడు. అఫ్రోదీతు పేరేంటి? దేవత పేరు. అఫ్రోదీతును కూడా దేవుడు, లేదా ఎపఫ్రదీతును కూడా దేవుడు విడిచిపెట్టల. ఎపఫ్రదీతు పట్ల కూడా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు నువ్వు ఏ మతంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ కులములో పుట్టినా, ఎటువంటి స్థితిలో నువ్వు పుట్టినా దేవుడు ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రయత్నము చేయడు. ఎప్పుడైతే అఫ్రోదీతు పేరు కలిగిన ఎపఫ్రదీతు క్రీస్తుని అంగీకరించాడో అప్పుడు దేవుడు ఎపఫ్రదీతుని ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుడు మనల్ని కూడా ఆ విధముగా ఆశీర్వదించగలిగినటువంటి సమర్థుడు. అయితే ఎపఫ్రదీతుకి కొన్ని లక్షణాలను అతడు కలిగి ఉన్నాడు. మనం చూసినట్లయితే, మరియు నా సహోదరుడును జత పనివాడును. మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే ఎపఫ్రదీతు గురించి పౌలు సెలవిచ్చేటువంటి మొదటి విషయము అతడు సహోదరుడు అన్నాడు. ఎందుకు సహోదరుడు అని మనం ఆలోచన చేసినట్లయితే అతడు దేవుని పరిచర్యలో ఒక భాగముగా ఉన్నాడు. ఫిలిప్పీ సంఘము పౌలు దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాలనుకున్నప్పుడు చాలామంది పేర్లు వస్తాయి కదా. ఎవరిని పంపించాలి, ఈ ప్రాంతానికి ఆ వ్యక్తిని ఎవరిని సందర్శించాలి అని చాలా విషయాలు వచ్చినప్పుడు వారందరూ ఇదిగోండి ఎపఫ్రదీతుని పంపించండి అన్నాడు. అంటే ఎపఫ్రదీతు ఒక సాక్ష్యము కలిగినటువంటి యువకుడు, లేదా సాక్ష్యము కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అందుకే పౌలు అంటున్నాడు అతడు నాకు సహోదరుడు. మనం చూసినట్లయితే ఫిలిప్పీ సంఘపు దృష్టిలో ఎపఫ్రదీతు వార్తను మోసుకెళ్ళేటువంటి ఒక సేవకుడు, పౌలు దగ్గరికి వెళ్ళేటువంటి వ్యక్తి. ఉదాహరణకి దాన్ని ఎలా చెప్పాలంటే ఒక వార్తను మోసుకెళ్ళేటువంటి వ్యక్తి. కొంత డబ్బు ఇచ్చారు, కొంత సొమ్ము ఇచ్చి, అబ్బా నువ్వు బయలుదేరు, వెళ్ళి ఒకసారి కనుక్కునిరా అన్నారు. వారి దృష్టిలో ఎపఫ్రదీతు ఇక్కడ ఉన్నాడా అంటే ఉన్నాడండి, మావాడే, ఏంటండి ఏం కావాలి, ఏమన్నా గుర్చితే అని తెలుసుకోవాలనుకున్నారా అంటారు. మాలో ఒక వ్యక్తి అని మాట్లాడుతున్నారు. ఎవరు? ఫిలిప్పీ సంఘపు దృష్టిలో అతడు కేవలము ఒక సేవకుడు, ఒక వార్తను మోసుకెళ్ళేటువంటి ఒక వ్యక్తి. పౌలు దగ్గరికి ఒక సొమ్ముని, కొంత సమాచారంని తీసుకెళ్ళేటువంటి వ్యక్తి. కానీ పౌలు దృష్టిలో ఎపఫ్రదీతు ఎవరు? మొదట అతడు సహోదరుడు అంట. అతడు వారి మధ్య సహోదరుడు. అతడు ఎవరు గోత్రంలో పుట్టాడు? పౌలు బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి, చాలా సంపన్నమైనటువంటి వ్యక్తి. అతడు అన్య దేవతల పేరు కలిగినటువంటి ఎపఫ్రదీతుని ఏమంటున్నాడు? సహోదరుడు అన్నాడు. అది సాధ్యమేనా? ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ సాధ్యం కాదు. ఇప్పటికీ చాలా విషయాలు అలా వింటున్నారు చాలామంది. కానీ చూడండి, పౌలు అన్నాడు అతడు నాకు సహోదరుడు. అంటే అతడి మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాడు. ఎవరు? పౌలు అంటున్నాడు, అయ్యా నేను కొన్ని విషయాలను ద్వేషించాను. అవన్నీ ఏంటంటే నాకు కలిగినటువంటి ప్రతి ఉన్నత స్థితిని, అవన్నిటిని సమస్తము నేను పెంటగా ఎంచుకున్నాను తప్ప నేను వ్యక్తులను ఆ విధముగా ఎంచుకోలే. వ్యక్తులను నేను ఎప్పుడు తృణీకరించలేదు, వ్యక్తులను ఎప్పుడూ ప్రేమించానంట కదా. చాలామంది ఈ రోజుల్లో అదే విషయం, ఈడేంటి నా పక్కన కూర్చుంటున్నాడు, ఈడవడు, అసలు ఈడు కులం ఏంటి, ఈడు మతం ఏంటి, ఈడు నా పక్కన కూర్చుండడం ఏంటి అని మాట్లాడేటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నారు.
అనేక సంఘంలో ఉండేటువంటి వ్యక్తులు, పోయిన వారం కూడా మీకు చెప్పాను, నా పక్కన నువ్వు కూర్చున్నావు ఏంటి, మీదేంటి, మీరు బాప్టిస్టులు, మీరు మా పక్కన కూర్చుంటారేంటి, మేము ఎవరనుకుంటున్నాం అసలు, మీకు మాకు ఏళ్ళ నాటి పగ ఉంది అసలు అని మాట్లాడేటువంటి వ్యక్తులు బోల్డ్ మంది ఉన్నారు. పౌలు అందరికీ చెంప మీద కొట్టినట్టు ఒక సమాధానం చెప్తున్నాడు. ఏమన్నాడు? అతడు నాకు సహోదరుడు అన్నాడు అనమాట. అసలు తారతమ్యాలు లేవు, క్రీస్తులో హెచ్చు తగ్గులు లేవు. అసలు అందరికీ సమానమైనటువంటి గృహములు ఇస్తారు. మీకేమో టౌన్షిప్లో లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నతమైనటువంటి ప్రాంతంలో లేదా పట్టణంలో బజారు దగ్గర మీకు ఇల్లు లేము. దేవుడు అందరి కొరకు నివాసంలో స్థిరపరిచాడు. అందరికీ సమానమైనటువంటి భాగ్యములు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మనము మన మధ్య ఉన్నటువంటి తారతమ్యాలను మనం తీసివేసుకోవాలి. పౌలు అన్నాడు అతడు నాకు సహోదరుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత రెండవ అంశం చూస్తున్నాడు, జత పనివాడు. పౌలు ఏం చేస్తున్నాడు? డెరాలు కొడుతున్నాడా? ఏం చేస్తున్నాడు? పౌలు సువార్త పరిచర్య చేస్తున్నాడు. సువార్త పరిచర్య చేసేటువంటి పౌలు చెప్పేటువంటి విషయం ఏంటి? అతడు నాకు జత పనివాడు అన్నాడు అనమాట. మొదట సహోదరుడు, రెండవది అతడు జత పనివాడు, మూడవది నా తోడి యోధుడు. యోధుడు అనగా అర్థం ఏంటంటే సైనికుడు. అతడు సైనికుడిలాగా పోరాడడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. పౌలు కూడా అలాగే ప్రయాసపడ్డాడు కదా. అతడు ఎఫెసు నగరంకి వెళ్ళాడు, ఏథెన్స్ నగరంకి వెళ్ళాడు, స్పెయిన్ వెళ్ళాడు, రోమా ప్రాంతాలను దర్శించాడు, ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించాడు, కొరింథీయులకు పత్రికలు రాశాడు, గలతీయులకు రాశాడు, ఎఫెసీయులకు రాశాడు. ఇన్ని పత్రికలు పౌలు రాశాడు. పౌలు ఎలా పనిచేశాడంటే ఆయన సైనికుడు అండి అని చెప్పొచ్చు. ఎవరు సైనికుడు అంటే క్రీస్తు సైనికుడు అండి. క్రీస్తుని కొరకు అసలు ఎంతమంది బంధించినా పౌలు ఆగలేదండి. క్రీస్తు కొరకు ప్రయాసపడుతూనే జీవించాడని చెప్పొచ్చు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని గుర్తించాడు. మొదట తిమోతిని గుర్తించాడు. ఇప్పుడు అన్నాడు ఎపఫ్రోదితు నా తోటి యోధుడు, అనగా అతడు కూడా క్రీస్తు సువార్త విషయంలో ఒక సైనికునిలాగా పాల్గొనేటువంటి వ్యక్తి అని చెప్పి పౌలు గుర్తించాడు. తర్వాత మీ దూతయు, నాలుగవ అంశము. మొదటిది సహోదరుడు, రెండోది జత పనివాడు, మూడోది నా తోడి యోధుడు, నాలుగవది మీ దూతయు. దూత ఎందుకు వచ్చింది? అతడు సమాచారాన్ని మోసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వారి దృష్టిలో దూతే, పౌలు దృష్టిలో మాత్రం ఇంకా ఎక్కువ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అతను అన్నాడు మీకు దూతగా ఉన్నాడు కానీ అతడు నాకు చాలా ఘనమైనటువంటి వ్యక్తి అని గుర్తించాడు. 4వ అధ్యాయము 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. దూతగా ఎవరు వచ్చారు? ఎపఫ్రోదితు వచ్చాడు. నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎపఫ్రోదితు, అవసరమునకు ఉపచరించువాడునైనా అనగా పౌలు కొరకు ప్రత్యేకముగా అతడు పౌలు కొరకు, పౌలు రక్షణ కొరకు, అంటే పౌలు యొక్క బాధ్యతలను కదా, మనం దాన్ని తేలిక భాషలో ఎలా చెప్పుకోవాలంటే, ఉదాహరణకి కొంతమంది పేపర్లో ప్రకటనిస్తారు ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులను చూసుకోవడానికి మనుషులు కావాలంటారు కదా, కేర్ టేకర్లు అంటారు కదా ఇంగ్లీష్లో, తెలుగు మాట రాలేదు కదా. వాళ్ళు ఏం చేయాలి? జాగ్రత్తగా కాపలా కాసేటువంటి వ్యక్తులుగా వారు ఏ అపాయములకు లోను కాకుండా చూసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. షారోన్ ఇటు తిరగాలి పూర్తిగా. అలాగా పౌలు చెప్పేటువంటి విషయం, నా అవసరమునకు ఉపచరించువాడనైనా. పౌలు ఎపఫ్రోదితు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పౌలు దృష్టిలో నుంచి చూసినట్లయితే, కాదు ఎపఫ్రోదితు దృష్టిలో చూసినట్లయితే ఎపఫ్రోదితు సంఘపు వ్యక్తి అంతే. పౌలు ఎవరు? సంఘ వ్యవస్థాపకుడు. కానీ అతడు సంఘ వ్యవస్థాపకుని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. పౌలు దృష్టిలో ఎపఫ్రోదితు దృష్టిలో పౌలు కన్నా గొప్పవాడు. ఎపఫ్రోదితు ఈయన మా సేవకుడండి, ఈయన మా ఊరిలో సంఘంలో స్థాపించాడండి, ఈయనే మమ్మల్ని అందరినీ రక్షణ పొందేలాగా చేసాడండి, ఈ విషయాలన్నీ ఎపఫ్రోదితు చెప్తాడు పౌలు గురించి. పౌలు ఏం చెప్తున్నాడు?
నేనేనండి వీళ్ళ నాయకుడిని అని చెప్పట్లా. ఏమన్నాడు? నా తోటి యోధుడు అంటున్నాడు, నా జత పనివాడు అంటున్నాడు, నా సహోదరుడు అంటున్నాడు, మీ దూత అనేటువంటి విషయాన్ని కూడా అతడు సెలవిస్తున్నాడు. కనుక అవసరమునకు ఉపచరించువాడనే ఎపఫ్రొదితు అనగా, మరి బహుశా ఈ రోజుల్లో అంటే ఎపఫ్రొదితు లాగా మనం ఉన్నాం అనుకోండి. ఉదాహరణకు మన సంఘంలో ఏంటి, పౌలు గారి దగ్గరికి ఎవరు వెళ్తారని అంటే, యవనస్తులు నాకు బండి ఇస్తే నేను వెళ్ళిపోతా అంటారు కదా. బండి ఇచ్చేస్తే నేను వెళ్ళి కలిసి వచ్చేస్తా అంటారు. మళ్ళీ బండి మీద ముగ్గురు ఉంటారు, ఒకరు వెళ్తారు, ముగ్గురు వెళ్తారు కదా. ఈ రోజుల్లో ఆ విధమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. కానీ ఎపఫ్రొదితు ఆ రోజుల్లో అంటే ప్రయాణాలు అనుకూలము సాధ్యము కానటువంటి పరిస్థితుల్లో పౌలుని దగ్గరికి ఎవరు వెళ్తారంటే, ఏమండి అతను ఎక్కడో ఉన్నాడు, అతని దగ్గరికి ఏం వెళ్తామండి, అయినా నాకు బోల్డ్ పనులు ఉన్నాయండి, ఇప్పుడు పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చేటువంటి విషయం కాదు, ఒకవేళ అక్కడ నన్ను పౌలు ఆపేసాడు అనుకోండి, నేను మళ్ళీ వెనక్కి రాలేను, ఇక్కడ ఉండే నా వ్యాపారాలు ఏమైపోతాయి, నా పనులు ఏమైపోతాయి, అలా చాలామంది చాలా సాకులు చెప్తారు కదా. అలాగే బైబిల్లో కూడా అనేక మంది సాకులు చెప్పినటువంటి వ్యక్తులుగా ఉంటారు. నేను ఎద్దులు కొన్నాను, నేను పొలం విన్నాను, ఈ విషయాలన్నీ చెప్తుంటారు. అలా చెప్పలా. అతడు పౌలు అవసరమునకు ఉపచరించి వాడైనటువంటి వ్యక్తిగా, అంటే పౌలు దగ్గరికి వెళ్ళడానికి, పౌలుని కలవడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకంటే పౌలు సంఘపు వ్యవస్థాపకుడు. పౌలు కొన్నిసార్లు పౌలు దగ్గరికి వెళ్తే ఎపఫ్రొదితుకే లాభం. ఎపఫ్రొదితుకి కొన్ని ఆదరణకరమైనటువంటి విషయాలు చెప్తాడు, వాక్యాన్ని వివరిస్తాడు. పౌలు అయ్యా ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నీ చెప్తాడు. ఎవరు ఎపఫ్రొదితు పౌలును కలుసుకుంటే లాభపడేది ఎపఫ్రొదితే, పౌలేం కాదు, ఎపఫ్రొదితే లాభపడతాడు. అందుకే అంటాడు, నా అవసరమునకు ఉపచరించువాడనైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని నేను అనుకుంటుని. మొదటి అంశం మనం చూసినప్పుడు తిమోతి నమ్మకమైనటువంటి దాసుడు లేదా నమ్మకమైనటువంటి సేవకుడు. ఎపఫ్రొదితు నమ్మకమైనటువంటి సైనికుడు. ఎవరు? ఎపఫ్రొదితు నమ్మకమైనటువంటి సైనికుడు. అతడు ఎవరి కొరకు పోరాడుతున్నాడు? క్రీస్తు కొరకు పోరాడేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వీరందరూ ఏక మనస్కులు అనమాట. అంటే పౌలు అదే పరిచర్య చేస్తున్నాడు, తిమోతి అదే పరిచర్య చేస్తున్నాడు, ఎపఫ్రొదితు అదే పరిచర్య చేస్తున్నాడు, పేతురు అదే పరిచర్య చేస్తున్నాడు కదా. ఇంకా చూసినట్టు శీల అదే పరిచర్య చేస్తున్నాడు, బర్నబా అదే పరిచర్య చేస్తున్నాడు, పేతురు యోహాన్లు అదే పరిచర్య చేస్తున్నాడు. వీళ్ళందరిని జమ కట్టామనుకోండి, లైన్లో వరుసలో నిలబెడితే వీరందరూ ఏక మనస్కులండి అని చెప్పొచ్చు మనం. ఎందుకు? వీరందరూ ఒక పనే చేస్తున్నారండి అని చెప్తారు. అలాగా వీరందరూ క్రీస్తు కొరకు నమ్మకమైనటువంటి సేవకునిగా, నమ్మకమైనటువంటి సైనికులుగా వారు ఉన్నారు. 26వ వచనం, అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మును అందరినీ చూడ మిగిలి అపేక్షించుగలవాడై విచారపడుచుండెను. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక. ఎవరు రోగి అయ్యారు? ఎపఫ్రొదితు. సరిగ్గా వినాలి. ఎపఫ్రొదితు రోగి అయ్యాడు. ఎపఫ్రొదితు మంచి పని మీద వెళ్తున్నాడు, చెడ్డ పని మీద వెళ్తున్నాడు? మంచి పని మీద వెళ్తున్నాడు. ఎవరిని దర్శించడానికి వెళ్తున్నాడు? పౌలుని దర్శించడానికి. మరి అనారోగ్యం ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అనారోగ్యం? అంత రావాల్సిన అవసరం ఉందా? దేవుడు అనారోగ్యం ఇవ్వచ్చా ఎపఫ్రొదితుకి? దేవుని పని మీద వెళ్తున్నాడు కదా, వెనకాల దేవుని పని మీద వెళ్తున్నాడు కదా, ఎపఫ్రొదితుకి అనారోగ్యం అవసరమా? అది దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి అంశం. ఎపఫ్రొదితు ఎలా ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. ఎపఫ్రొదితు గురించి చెప్పాలంటే పౌలు ఏం చెప్పాలి? మంచం మీద ఉన్నాడండి, ఎందుకు పని చేయనటువంటి వ్యక్తిగా అయిపోయాడండి అని చెప్పాలి. ఎపఫ్రొదితు గురించి పౌలు అన్నాడు, అతడు నాకు సహోదరుడు, అతడు చేత పనివాడు, అతడు నా తోటి యోధుడు అన్నాడు. అంటే బలహీనత ఎపఫ్రొదితులో ఉంది. ఎపఫ్రొదితు బలహీనతను చూపించకుండా అతడు తన జీవితం ద్వారా దేవుని మహిమపరుస్తున్నాడు. మనలో కూడా చాలా బలహీనతలు ఉంటాయి కదా, కొన్నిసార్లు ఇబ్బందులు, శ్రమలు ఎన్ని వస్తాయి. ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీవు మాత్రము క్రీస్తుని ప్రకాశింపజేసేటువంటి వ్యక్తిగానే ఉండాలి. అసలు రోగి అయినటువంటి వ్యక్తి పరిచర్య చేయడమే గొప్ప అంశం, లెగడమే గొప్ప అంశం. అంటే పరిచర్య చేస్తున్నాడు. నా అవసరమును కొరకు ఉపచరించి వాడైనటువంటి ఎపఫ్రొదితు పౌలు దగ్గరికి పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు అదే
సాయం చేయడానికి లేదా పనులు చేయడానికి వచ్చినప్పుడు పౌలు దృష్టిలో పౌలు చెప్పొచ్చు, నువ్వే జబ్బు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు, నువ్వే రోగి అయిపోయావు, నువ్వు నాకేం చేస్తావు, నిన్నెందుకు పంపారు ఫిలిప్పీ సంఘస్థులు, ఇంకొన్ని పంపొచ్చు కదా, బలవంతులను పంపొచ్చు కదా, ఆరోగ్యవంతులను పంపొచ్చు కదా, ఇలాగైనా సంఘ వ్యవస్థాపనకి చేస్తారా మీరు అని మాట్లాడచ్చు. కానీ పౌలు అదేం మాట్లాడాల. పౌలుకి తెలిసినటువంటి విషయం ఏంటంటే పౌలు దేవుని శక్తిని నమ్మాడు. పౌలు దేవుని శక్తిని నమ్మాడు గనుక ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుడు ఎపఫ్రొదీతును నడిపిస్తాడని విశ్వసించాడు. పౌలు శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉంది. శరీరంలో ముళ్ళు నిమిత్తము అతడు దేవుణ్ణి అడిగాడు, అయ్యా నా శరీరంలో ఈ బలహీనత ఉంది, ఇది తీసివేయమని దేవుని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు, అయ్యి బాబాయ్ నీకు వచ్చింది ఏంటిది, నీ పేరు మీద ఎందుకు వచ్చింది, నీకు రాకూడదే, నీకు వచ్చిందా, మరి నాకు ముందే చెప్పాలి కదా అని దేవుడు అన్నాడా? దేవుడు సర్లే నువ్వు అడిగావు కదా ఇప్పుడు తీసేస్తాను, ముందే తీసేద్దాం అనుకున్నాను అని దేవుడు ఏం చెప్పలేదు. దేవుడు ఒకే వాగ్దానం ఇచ్చాడు, ఏమన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ఎపఫ్రొదీతు కానీ తిమోతి కానీ, తిమోతిని గురించి తర్వాత విషయం ఉండగా కొంచెం ద్రాక్షరసం పుచ్చుకొని మన అంశం కూడా ఉంటుంది. ఎపఫ్రొదీతు అయినా తిమోతి అయినా పౌలైనా నీవైనా నేనైనా నీవు అనారోగ్యమున్నా ఆరోగ్యమున్నా దేవుని పని చేయడం ఎప్పుడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవాలి. మనం దేవుని పని చేయడము చాలా ఆశీర్వాదకరము అని నమ్మేటువంటి వ్యక్తిగా ఉండాలి. అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించాను. శరీరంలో ముళ్ళుంది పౌలుని ఎవరు కనికరించారు? దేవుడు కనికరించాడు. లాజర్ చనిపోయాడు, లాజర్ తిరిగి లేచాడు, ఎవరు కనికరించాడు? దేవుడు కనికరించాడు. లాజర్ చనిపోవడం అంటే లాజర్ ఎందుకు చనిపోవాలి? మరియ మార్త లాజరు వారి గృహంలో ఉంటున్నాడు యేసు ప్రభు. బయట వాళ్ళు ఏమంటారు, ఏమండి మీ ఇంటికి వస్తున్నాడు అతను, ప్రతిసారి ఈ ప్రాంతం వచ్చినప్పుడల్లా మీ ఇంట్లోనే ఉంటున్నాడు, మీకు ఇటువంటి సమస్య రావడం ఏంటి, మీకు ఆధారమైనటువంటి వ్యక్తి మీ సహోదరుడు ఎలా చనిపోవడం అని చాలామంది అనుకోవచ్చు. కానీ దేవుడు లాజర్ని కనికరించినటువంటి వ్యక్తిగా అక్కడ కనపడుతున్నాడు. యేసు ప్రభు విధవరాలి కుమారుని స్వస్థపరచడం వల్ల ఆ విధవరాలిని దేవుడు కనికరించాడు. జబ్బు లేనటువంటి మందు లేనటువంటి జబ్బుగా ఉన్నటువంటి కుష్ఠరోగంను దేవుడు స్వస్థపరిచాడు. చూపు లేని వారికి చూపును అనుగ్రహించాడు. ఎవరికి ఏమి కొదువు ఉందో దేవుడు దాన్ని తెలియపరిచాడు. వచ్చ చేయగలవానని దేవుడు బాగు చేశాడు. ఎవరు రోగి అయినా కనికరించడం ఎవరి ఆధీనంలో ఉన్నటువంటి అంశము? దేవుని ఆధీనంలో ఉన్నటువంటి అంశం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించిన. అతని మాత్రము కాదు కానీ నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించాను. ఇది దేన్ని చూపిస్తుంది అంటే సహోదర ప్రేమను చూపిస్తుంది. పౌలు చాలా ఇష్టపడినటువంటి వ్యక్తులుగా తిమోతి ఎపఫ్రొదీతు కనపడుతున్నారు. ఇద్దరు విషయంలో అతడు చాలా సంతోషిస్తున్నాడు. వారికి ఏదైనా అపాయం కలిగినా, వారికి ఏమైనా ఇబ్బంది కలిగినా వారి నిమిత్తము దుఃఖపడేటువంటి పరిస్థితుల్లోనికి పౌలు వెళ్ళిపోతాడు. కనుక దేవుడు ఒక క్రియ చేసి ఇద్దరిని కనికరించాడు. ఎవరెవరిని? ఎపఫ్రొదీతుని, పౌలుని కూడా దేవుడు కనికరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 28వ వచనం, కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖమును తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. ఇప్పుడు రోగి అయ్యానని ఎవరికి తెలిసిపోయింది చెప్పండి? ఎవరెవరికి తెలుసు? దావీదుగా. ఇంకెవరికి తెలుసు? సంగమునకు తెలుసు. పైకి వెళ్ళేసారి చదివితే అతడు 26వ వచనం, అతడు రోగి అయ్యానని మీరు వింటిరి గనుక. రోగి అయ్యారని ఎవరికి తెలిసిపోయింది? ఫిలిప్పీ సంఘానికి తెలిసిపోయింది. ఫిలిప్పీ సంఘంలో ఏం మొదలవుతుంది? ఆందోళన వస్తుంది. అయ్యో ఏమైపోయాడో, మరి డబ్బు ఇచ్చాడంటావా, ఇవ్వలేదంటావా, పౌలును కలుసుకున్నాడంటావా, కలుసుకోలేదంటావా, అసలు తిరిగి వస్తాడంటావా, తిరిగి రాడా, ఒకవేళ అక్కడ మరణిస్తే ఏంటి పరిస్థితి, అసలు జబ్బు ఎంతవరకు వచ్చిందో, సీరియస్ అయిపోయిందేమో, దేవుడు కనికరిస్తాడంటావా? చాలా అంశములతో ఫిలిప్పీ సంఘపు సభ్యుల యొక్క హృదయం ఉంటుంది. కానీ దేవుడు కనికరించి ఎపఫ్రొదీతుని దేవుడు స్వస్థపరిచి
ఈ ఎపఫ్రోదీతుని మరలా తిరిగి ఫిలిప్పి సంఘానికి వెళ్ళేలాగున దేవుడు కృపను అనుగ్రహించాడు. అతన్ని చూసి అప్పుడు వరకు ఆందోళన పడినటువంటి వ్యక్తులందరూ ఏం చేస్తారు? సంతోషిస్తారు కదా. మనం ఒక వ్యక్తి ఉదాహరణకి పీటర్ బాబు గడిచిన కాలంలో చాలా కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు అతడు సజీవుడై తిరిగి వచ్చినప్పుడు అందరూ సంతోషిస్తారు. అసలు నిజంగా నువ్వు ఇలా వస్తావు అని మేము అనుకోలేదు, నీ గురించి మేము ఎంతో ప్రార్థన చేస్తాం, దేవుడు చూడు ఎంత శక్తిమంతుడో, నిన్ను మరణ పడకల మీద నుంచి లేవనెత్తాడు, ఆందోళనగా కలిగి ఉన్నాం, దుఃఖం వచ్చింది కానీ దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు, ఇదంతా దేవుడు చేసినటువంటి క్రియను సంతోషిస్తాం. అలాగే ఫిలిప్పి సంఘము కూడా సంతోషించులాగున ఎపఫ్రోదీతుని పౌలు ఫిలిప్పి సంఘస్థుల దగ్గరికి పంపించాడు. శీఘ్రముగా పంపించిన 29వ వచనం, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఎవరు? ఎపఫ్రోదీతు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. దేని నిమిత్తము? క్రీస్తు నిమిత్తం. క్రీస్తు యొక్క పని నిమిత్తమును చావునకు సిద్ధమై ఉండెను. 29వ వచనం, చావునకు సిద్ధమై ఉండెను. క్రీస్తు నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. క్రీస్తు నిమిత్తము పని చేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు నిమిత్తము ఖర్చు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చూసినట్లయితే అంద్రేయ పేతురుని వెలిగించడానికి ఒక సాధనంగా ఉపయోగపడ్డాడు. అలాగే ఈరోజు ఈ ప్రాంతంలో నీవు రక్షణ పొందడానికి ఎవరో ఒకరు లక్ష్యము కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వారు ఎలాగైనా నిన్ను క్రీస్తులోని నడిపించాలనేటువంటి ఆలోచనే వారు కలిగి ఉన్నారు. క్రీస్తు కూడా పౌలు పట్ల అటువంటి తలంపునే కలిగి ఉన్నాడు. వాక్యం సెలవిచ్చేటువంటి రీతిలో ఉపచర్యలో ఉన్న కొదువుని తీర్చుటకే అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. చావునకు అతడు ఆరోగ్యముగా ఉన్నప్పుడు అప్పుడే చావునకు సిద్ధమైపోయాడంట. క్రీస్తు నిమిత్తము నేను జీవించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు గనుక పూర్ణానందంతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడే. ఇక్కడ మనం చూసినప్పుడు ఘనపరచడం అనేటువంటి లాస్ట్ మాటను చూసినట్లయితే, ఘనపరచాలంటే ఈ రోజుల్లో గొప్ప నాయకుడై ఉండాలి. రాజకీయ నాయకుడు వస్తే ఘనపరుస్తారు, ఒక గొప్ప వ్యక్తి వస్తే అతన్ని ఘనపరుస్తారు, లోకానుసారంగా అతడు ధనవంతుడైతే అతన్ని ఘనపరుస్తారు. పౌలు అంటున్నాడు, ఘనపరచాలంటే ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటంటే క్రీస్తుకు సమర్పించుకుని జీవించాలి. ఎవడు ఘనమునకు అర్హుడు, ఎవడు ఘనమునకు పాత్రుడు అనేటువంటి అంశమును మనం చూసినట్లయితే, ఎవరైతే క్రీస్తు కొరకు సమర్పించుకుంటారో వారే ఘనతకు పాత్రులు, వారికే దేవుడు మహిమ శరీరాన్ని ఇస్తాడు, వారి ద్వారా దేవుడు మహిమను పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కనుక 30వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎపఫ్రోదీతు తన ప్రాణమును అతడు గొప్పగా ఎంచుకోలే. ఇంకో విధంగా చెప్పాలంటే, అతడు నేను క్రీస్తు కొరకు సమర్పించుకుని ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకు మరణించాలి అనేటువంటి ఉద్దేశంతో తన ప్రాణమును వృధాగా ఎంచుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం మాట మాట్లాడకూడదు కానీ, ఉదాహరణకి ఆట ఆడేటప్పుడు కొంతమంది డబ్బులు ఎలా వేసురుతారు కదా, మనం నెంబర్లు అటు ఏమంటారు, కొన్ని హౌసీలు ఏమంటారు, కొంతమంది డబ్బులు లెక్కేరు ఇలా వేస్తారన్నమాట. అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక ఆట లేకపోతే ఒక ప్రయత్నం చేస్తారు కదా, డబ్బులు వేసి ఒక ప్రయత్నం చేస్తారు, డబ్బులు గెలుస్తామనేటువంటి ఆలోచనతో ప్రయత్నం. అలాగా ఎపఫ్రోదీతు క్రీస్తు కొరకు ప్రయత్నం చేశాడు. ఏంటంటే ప్రాణాన్ని ఇచ్చి ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. అంటే ఇది వస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఇది వచ్చినా మరొకసారి క్రీస్తు కొరకు నేను ఈ విధమైన పనులు చేయాలి, రాలేదనుకో దేవుడే మహిమ పొందుతాడు అనేటువంటి ఉద్దేశాన్ని ఎపఫ్రోదీతు కలిగి ఉన్నాడు. అతడు తన ప్రాణమును క్రీస్తు కొరకు పెట్టడానికి అతడు సిద్ధమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక
ఈరోజు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములను నీవు పరిశీలన చేసినట్లయితే నీవు పౌలులాగా జీవించాలి, ఒక తిమోతిలాగా నమ్మకమైనటువంటి సేవకునిగా క్రీస్తు కొరకు సమర్పించుకొని జీవించాలి, ఒక ఎపఫ్రొదితులాగా ఒక నమ్మకమైన సైనికుని లక్షణాలు నీలో ఉండాలి.